పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతే కారణంగా గోదావరి గట్టు ప్రమాదం అంచుల్లో ఉందని, నగరాన్ని పూర్తిగా ముంచేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం నగరంలో రివర్ ఫ్రంట్ సుందరీకరణ పనులను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేపడుతోందని, దీంతో నగరం ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రం ఆరోపించారు. మార్కండేయ ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ పనులను సోమవారం పరిశీలించిన ఆయన, గోదావరి గట్టున మట్టి జారిపోవడంతో బండ్ రోడ్డు కూలిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. గట్టు రక్షణ కోసం తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయడంపై అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తోందని, గతంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 20 నుంచి 25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వరద ఉధృతి పెరిగితే గోదావరి గట్టు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గోదావరి గట్టు రోడ్డు కూలిపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీసి ఆయన, ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇరిగేషన్ శాఖ నిబంధనలు, సూచనలు పాటించకుండా పనులు నిర్వహించడం దారుణమన్నారు. కోటిలింగాల రేవులో ఏర్పాటు చేసిన స్క్రీన్ ఇప్పటికే వరద నీటిలో మునిగిపోయిందని, దానిని మరింత ఎత్తులో నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కంబాల చెరువు పార్కులో నిర్మించిన పంపింగ్ స్టేషన్ ద్వారా వర్షపు నీటిని ఏబీ నాగేశ్వరరావు పార్క్ వైపు మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారని, దీంతో నగరం ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. రాజకీయ అంశాలపై మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్, కారుమూరి సునీల్, సిదిరి అప్పలరాజు, ఆముదాల వలస సమన్వయకర్తతో పాటు ఎమ్మెల్యే విరూపాక్షి వరకు పలువురిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఈ అరెస్టులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న దేవరపల్లిలో పొగాకు రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారని, ఆ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రలో వర్షాలు పడితే ఖచ్చితంగా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. మరి ఆ వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్ ఖచ్చితంగా ఈ మట్టి ప్రాంతాన్ని తాకుతుంది. నిజంగానే కనుక ఏదైనా జరగకూడదు జరిగితే గోదావరి గట్టు రోడ్డు పడిపోతుంది. రాజమహేంద్రవరం ఎటుందండి, స్లోప్ కిందకు ఉంది. అంటే గోదావరి ఇంకా ఎత్తు మీద ఉంది, రాజమండ్రి డౌన్ మీద ఉంది. ఈ వాల్స్ కాపాడుతూ ఉన్నాయి. మీరు బ్యూటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివర్ ఫ్రంట్ కడతా ఉన్నారు, కట్టండి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటనంటే ఫస్ట్ సేఫ్టీ నార్మ్స్ అనేది పాటించండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కనుసన్నల్లో ఈ కార్యక్రమం జరగాలి. మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకుని వచ్చి అక్కడ ప్రొటెక్షన్ వాల్ తీసేశారు. మళ్ళీ ప్రొటెక్షన్ వాల్ కట్టి కదా మీరు ఇవన్నీ చేయాల్సింది. ఇవేం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా దీనిపైన క్రిమినల్ కేసులు కట్టాలి. కట్టని పక్షంలో ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయిస్తాము. గతంలో కూడా మార్కండేయ స్వామి గుడి దగ్గర అక్కడ గోశాలు ఉంటే ఆ గోశాలు ఒరిగిపోతే అక్కడున్న ఈ వీరభద్రరావు 4-5 సంవత్సరాల పాటు హైకోర్టు చుట్టూరు తిరిగాడు. మరి ఇది దానికన్నా పెద్ద తప్పిదం ఇది. అది ఇంకా ఒరిగిపోయింది. ఇది ఏకంగా గోదావరి గట్టు రోడ్ పడిపోయే ప్రమాదం ఉంది. మొత్తం కిందనంతా కూడా గుల్లైపోయింది. అక్కడ మీరు చూస్తే అక్కడ రాతి కట్టుబడి ఉందండి. ఆ రాతి కట్టుబడి కూడా తీసేసిన సందర్భం, అది కూడా పడిపోయిన సందర్భం. దాన్ని బేస్ చేస్తూ ఇవాళ మీరు శాండ్ బ్యాగ్స్ పెట్టి ఏదో తాత్కాలికం ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో 15 రోజుల్లో మహారాష్ట్రలో వర్షాలు పడితే మళ్ళీ ఇక్కడ వాటర్ వస్తుంది. ఎందుకు రాజమండ్రిలోనే వర్షం పడితే మొత్తం ఆ నీరంతా దీని మీద వెళ్తే ఇది కిందకు ఒరిగిపోతుంది కదా. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎట్లా చేస్తున్నారు ఈ అధికారులు? ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎందుకు ఉన్నారు? ఒకళ్ళ వల్లైనా ఉపయోగం ఉందా? ఇవాళ రాజమండ్రి ముంపుకు గురవుతూ ఉంది. అక్కడ కంబాల చెరువు దగ్గర ఇంత పెద్ద పంపు కట్టాము. మొత్తం కంబాల చెరువు అంతా కూడా ఒక రోజులో ఎత్తి తోడేసే అంత సామర్థ్యత కలిగిన పంపుని మా హయాంలో మేము తీసుకుని వచ్చాం. వాళ్ళు కంబాల చెరువులోకి రెయిన్ వాటర్ పంపించట్లా. ఆ కంబాల చెరువు దగ్గర నుంచి ఏబీ నాగేశ్వరరావు పార్క్కి స్టాండ్ బై ఇంకొక వాటర్ హార్వెస్టింగ్ ఉంది. అక్కడికి పంపించి అక్కడి నుంచి నల్లాచాలకు పంపించాలి.
ఈ 3 స్టోరేజ్ ట్యాంకుల్ని కూడా ఉపయోగం పెట్టకుండా వీళ్ళు మొత్తం అంతా రాజమహేంద్రవరాన్ని జలమయం చేస్తూ ఉన్నారు. రెండోది ఓపెన్ ఎయిర్ థియేటర్ కోట్లింగాల దగ్గర కట్టారు. కనీసం ఎవరికైనా బుర్ర ఉందండి? ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎవడైనా కడతాడా? గోదావరిలో ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టడం ఏంటండి? అది మళ్ళీ వర్షానికి ముంపుకు గురైంది. నేను అధికారులను అడిగితే అంటారు, ఏముందండి వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు వేసి చూసుకోవచ్చు అంటున్నారు. అప్పటికి అది ఉంటుందా? మళ్ళీ దానిపైన పెయింట్లు వేయాలి, మళ్ళీ దాని సేఫ్టీ తీసుకోవాలి. ఆ కట్టేదేదో 10 అడుగులు ఎత్తులో కడితే ప్రజలకు ఉపయోగం ఉంటుంది, అందరికీ ఉపయోగం ఉంటుంది కదా. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎట్లాగా ఈ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేస్తారు అనేది అర్థం కాని పంక్షన్.